సట్టెండ్రు మారుదు వానిలై అంటే సడన్ గా చేంజ్ అయిన క్లైమేట్ అని వికీపీడియాలో రాస్తుంది. క్లైమేట్ సంగతేమో గానీ ఈ మూవీని చూశాక మన మూడ్ మాత్రం ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. ఇదేం బక్వాస్ మూవీరా బాబు అని బుర్రగొక్కునేలా చేస్తుంది. ఈ మూవీ యొక్క స్టోరీ విషయానికి వస్తే, హీరో అండ్ హీరోయిన్ ఈ మూవీలో న్యూలీ మ్యారీడ్ కపుల్. ఒక రోజు మార్నింగ్ హీరోయిన్ కనబడకుండా పోయేసరికి ముందు రోజు రాత్రి హీరో హీరోయిన్ గొడవ పడ్డారు కాబట్టి హీరోనే హీరోయిన్ ని ఏదో చేసుంటాడని అనుమానించి పోలీసులు మన హీరోని అరెస్ట్ చేసి కుల్లబొడుస్తారు. ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే, అనగనగా ఒక రోజు హీరోయిన్ కొంతమంది బెగ్గర్స్ కి ఫాస్ట్ ఫుడ్ నిప్పించడం చూసి మన హీరో ఇంప్రెస్ అవుతాడు. ఆ తర్వాత వన్ ఫైన్ నైట్ హీరో అండ్ హీరోయిన్ పబ్లో కలుసుకుంటారు. చక్కగా మందు కొట్టి డ్యాన్స్ చేసి ఇంటికి పోతుండగా హీరోయిన్ కొంతమంది పోకిరి వెధవలు ఇబ్బంది పెడితే హీరో వాళ్ళతో ఫైట్ చేసి హీరోయిన్ ని కాపాడతాడు. ఆ మరుసటి రోజు హీరో హీరోయిన్లు ఐ లవ్ యూ చెప్పుకుంటారు. ఆ మరుసటి రోజు పెళ్లి చేసుకుని ఆ మరుసటి రోజు హనీమూన్ కి వెళ్తారు. అక్కడ వాళ్ళు స్టే చేసిన రిసార్ట్ ఓనర్ తో పరిచయం ఏర్పడుతుంది. హనీమూన్ నుంచి రిటర్న్ వచ్చాక ఆ రిసార్ట్ ఓనర్ తాలూకు ల్యాప్టాప్ హీరోకి దొరుకుతుంది. ఆ ఓనర్ కి ల్యాప్టాప్ ఇచ్చే క్రమంలో హీరోకి ఆ ఓనర్ కి సంబంధించిన డార్క్ సీక్రెట్ గురించి తెలుస్తుంది. ఆ కారణంగా హీరో చాలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇంతకీ ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ డార్క్ సీక్రెట్ ఏంటి, వాటికి హీరోయిన్ కనిపించకుండా పోవడానికి సంబంధం ఏమిటి, ఆ రిసార్ట్ ఓనర్ ని హీరో ఏం చేశాడో తెలియాలంటే ఈ మూవీని చూడాలి. ఒక రిసార్ట్ ఓనర్ క్రైమ్ చేశాడంటే వాడి రిసార్ట్ కి వచ్చే కపుల్ యొక్క ప్రైవేట్ మూమెంట్స్ ని రికార్డ్ చేసి డార్క్ వెబ్ కి అమ్ముకోవడమే వాడు చేసే క్రైమ్ అయి ఉంటుందని మీరు గెస్ చేసే ఉంటారు. అయితే దానికి తోడు ఆ ఓనర్ గారు కొంచెం పవర్ఫుల్ ఫిల్ కూడా అయి ఉండడంతో వాడిని హీరో ఏ విధంగా దెబ్బ కొట్టాడు అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింట్ లానే అనిపించిన కథలో చాలా వరకు అనవసరమైన విషయాల్ని చొప్పించేయడం, లైక్ లవ్ స్టోరీ అని, కామెడీ అని, తలపతి విజయ్ రెఫరెన్స్లని పెట్టేసి అసలు విషయాన్ని డైల్యూట్ చేసేయడం అండ్ ఆ ఎక్స్ట్రా డెకరేషన్స్ కూడా ఏమాత్రం వర్కౌట్ కాకపోవడం వల్ల ఇది ఎటు కానీ ఏ జానర్ కి చెందని కలగాపులగంలా మారింది. ఆఖరగా ప్రీ క్లైమాక్స్ లో కొన్ని ట్విస్టులు పెట్టి క్రైమ్ థ్రిల్లర్ జోన్ లోకి వెళ్ళడానికి ట్రై చేసినా కూడా ఆ ఆస్పెక్ట్ ని కూడా సరిగ్గా డీల్ చేయకపోవడంతో ఇదొక థ్రిల్ ఇవ్వలేని థ్రిల్లర్లా తయారైంది. కపుల్ ఆఫ్ సాంగ్స్ అండ్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించే ప్రీ ఇంటర్వల్ పోర్షన్ తప్పితే ఈ మూవీలో నాకు పాజిటివ్ గా అనిపించిన విషయాలు ఇంకేమీ లేవు కాబట్టి నేనైతే ఈ మూవీని మీకు రికమెండ్ చేయను. అయినా కూడా మీరు ఈ మూవీని చూడాలి అనుకుంటే ఈ మూవీ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు ఆడియో కూడా అవైలబుల్ గా ఉంది. సో ఒకవేళ మీరు ఈ సినిమాని చూసుంటే మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. సో ఇంతటితో ఈ వీడియో సమాప్తం. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.